ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి అస్సలు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విను. ఇదే నీ జీవితానికి ఆఖరి ఘట్టం. ప్రపంచానికే బాబాతో సవాల్నా. సంవత్సరానికి 80 లక్షలు, నెలకి 6,66,000. అసలేంటి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఈ సందేశం పూర్తిగా వింటే తెలుస్తుంది. మరి బాబాగారి సందేశం ఏంటో బాబాగారి మాటల్లోనే తెలుసుకునే ముందు, ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో, గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా ఈ వీడియోని మరికొంతమంది బాబా భక్తులకు షేర్ చేయడము మర్చిపోవద్దు. అదేవిధంగా కింద ఓం సాయిరామ్ అని చెప్పి కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇక సందేశం వినే ముందు చాలామంది కూడా బాబా భక్తులు అడుగుతున్నారు, అక్క ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాము, గురువుగారి నెంబర్ ఒక్కసారి చెప్పండి అక్క అని చెప్పి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959422552. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు. మీరు కోరిన మార్పులు అనేవి మీ జీవితంలో జరిగి ఉండకపోవచ్చు. కానీ ఈ గురువుగారి దగ్గర అలా కాదండి. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలు ఏవైనా కానివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్నా, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల బాధలున్నా, ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపుతారు. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే, ప్రపంచానికే బాబాతో సవాల్నా. అసలు ఈ మాట వింటుంటేనే చాలా విడ్డూరంగా ఉంది కదా. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునితో ఎవరైనా కానీ సవాల్ చేయగలుగుతారా? అయితే అసలు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది? సంవత్సరానికి 80 లక్షలు ఏంటి, నెలకి 6,66,000 ఏంటి? ఇదంతా కూడా మీకు క్లియర్గా తెలియాలి అంటే ఇది ఒక నిజ జీవిత సంఘటన. కావాలి అనుకుంటే కనుక మీరు గూగుల్లో కూడా దీని గురించి సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇతని పేరు జాన్ డేవిసన్ రాక్ సెల్లర్ అనమాట. ఈయన పేరు వచ్చేసి, ఈయన చాలా కష్టజీవి. చిన్న వయసులోనే ఎన్నో కోట్లకి అధిపతి అయ్యాడు. అప్పటి రోజుల్లో సరిగ్గా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ రాయటం, లేదా ఇట్లా సోషల్ మీడియాలని చెప్పి, యూట్యూబ్ అని చెప్పి ఇలా ఏవి కూడా ఉండేవి కాదు. కానీ అతను డబ్బు సంపాదించడంలో వన్ ఆఫ్ ద మిలియనియర్ అంటారు కదా, అటువంటి డబ్బు ఉన్న వ్యక్తులలో మొదటి వ్యక్తి ఆయన పేరే వస్తుందన్నమాట. అంటే దాదాపుగా అతనికి ఒక 23 సంవత్సరాలు వచ్చేసరికి కొన్ని మిలియన్లకే వారసుడయ్యాడు. ఇక అలాగే తన యొక్క సంపాదన, తన వయసు పెరుగుతూ వచ్చాయన్నమాట. తనకింకా 54 సంవత్సరాలు వచ్చాయి. 54 సంవత్సరాలు వచ్చిన తర్వాత అతనికి ఒక జబ్బు చేస్తుంది. ఆ జబ్బు చేసినప్పుడు అతని దగ్గర చాలా ధనం ఉంటుంది కదా, చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలుస్తాడు. నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి చెప్తాడు. ఎంతోమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తారు. ఏ డాక్టర్ని కలిసినా కూడా ఆ డాక్టర్ చెప్పిన మాట ఏంటి అంటే, నువ్వు సంవత్సరం కంటే కూడా ఎక్కువ కాలం బ్రతకవు నాయనా అని చెప్పి చెప్తారనమాట. ఇక అతనికి చాలా అయోమయ పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే అతను చనిపోయే విషయం అనేది అతనికి తెలిస్తే ఏ వ్యక్తికైనా కానీ చాలా బాధగా అనిపిస్తుంది. సర్వం కోల్పోతారనమాట. ఇక ఎందుకు, ఇక అంతా అయిపోయింది అని ఒక నిరుత్సాహ స్థితిలోకి వచ్చేస్తారు. అతను కూడా అదే స్థితిలో ఉన్నాడు. కానీ సంపాదన అనేది నెల వచ్చేసరికి కొన్ని కోట్లు అనేది వస్తూ ఉంది. అసలు ఈ డబ్బు అనేది నా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వడం లేదు, నాకు ఈ ప్రపంచంలో వైద్యాన్ని కూడా అందించడం లేదు, ఈ డబ్బు ఏదైతే ఉందో నా ప్రాణాలని కూడా నిలబెట్టలేదు, ఎందుకు ఈ డబ్బు అని చెప్పి అనుకొని
తను అంటే తనకున్న ఆస్తి మొత్తాన్ని కూడా వాటాలుగా వేసి కొంత వాటాలను తన పిల్లలకి ఇచ్చి మిగిలినదంతా కూడా ఈ చారిటీలు, ట్రస్టులు, అనాథ శరణాలయాలు, ఇంకా హాస్పిటల్స్కి, ఇంకా ఎవరైతే జబ్బు చేసి వాటికి చికిత్స ఉన్నా కూడా చేయించుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారో వారికి కొత్త కొత్త మెడిసిన్లు కనిపెట్టడానికి, ఇలా వీటన్నింటికి కూడా ఆ ట్రస్టులకి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ యొక్క అకౌంటెంట్స్ని అంటే అకౌంట్లు ఉంటారు కదా, వాళ్ళ కింద పనిచేసే డబ్బులు లెక్కలు చూసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా పిలిపించి వారందరికీ కూడా ఇదంతా కూడా అప్పచెప్తాడనమాట. ఇక అంతా అప్పచెప్పిన తర్వాత కొన్ని రోజులకి అతను రిలాక్స్ అవుతాడు. ఒక 2 నెలలకి అమ్మయ్య నేను సంపాదించిన ధనం అనేది ఏదో ఒక రకంగా ఒక మంచి పనులకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఒక 3 నెలలకి 4 నెలలకి అసలు తన డబ్బు ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఆ డబ్బు ద్వారా ఎవరెవరు లాభాలు పొందుతున్నారు, ఆ డబ్బు ద్వారా ఏ మెడిసిన్లు కనిపెడుతున్నారు, ఆ డబ్బు ద్వారా ఎంతమంది అనాథ శరణాలయంలో ఉన్నవారు సంతోషంగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండగా తనకి ఒక రకమైన గర్వం అనేది వస్తుందన్నమాట. అంటే అప్పటి వరకు డబ్బును సంపాదించే బిజీలో ఉండి స్వార్థంగా నాకే డబ్బు రావాలి, నేనే డబ్బు సంపాదించాలి అనే ఇదితో బ్రతికాడు. ఎప్పుడైతే తనకి జబ్బు చేస్తుందో తను స్వార్థాన్ని వదిలిపెట్టేశాడు. అంటే నిస్వార్థంగా తన యొక్క డబ్బు అనేది ప్రపంచానికి ఉపయోగపడాలి అని చెప్పి ఒక స్వార్థం లేని ఆలోచన చేయడం వల్ల తన మనసుకి ఒక రకమైన ప్రశాంతత, ఒక రకమైన సంతోషం అనేది ఏర్పడింది. ఇక ఆ డబ్బుతో మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఇంకా వచ్చేసి కొన్ని రకాల టీబీకి వ్యాక్సిన్లు, వీటన్నింటినీ కూడా కనిపెట్టారనమాట. వాటన్నింటినీ కనిపెట్టడం చూసి దానంతటికీ కారణం తన డబ్బే అని చెప్పి గర్వమైన ఫీలింగ్ అతనికి వస్తుంది. ఇక సంవత్సరం గడుస్తుంది. అతని బాడీ సంవత్సరమైనా కూడా చాలా ఆరోగ్యంగా ఉందన్నమాట. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతారు, ఇది ఎలా సాధ్యం, సంవత్సరంలో చనిపోతాడు అనుకున్న వ్యక్తి తను సంవత్సరం దాటినా కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్పి. 2 సంవత్సరాలు గడుస్తుంది, 3 సంవత్సరాలు గడుస్తుంది, 4 సంవత్సరాలు గడుస్తుంది. సంవత్సరం పెరిగే కొద్దీ తను ఆరోగ్యంలో చాలా మెరుగుతనం, అంటే సంవత్సరం పెరిగే కొద్దికి తను ఇంకా చిన్నవాడిలా మారుతున్నాడే కానీ పెద్దవాడిలా మారడం లేదు. ఎందుకంటే తన నిస్వార్థమైన మనస్సు వల్ల తన బాడీలో హార్మోన్స్ ఉంటాయి కదా, ఆ హార్మోన్స్ అనేవి చాలా ఆరోగ్యంగా రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. దానివల్ల అతనికి వచ్చిన జబ్బు పూర్తిగా నయమైపోయి తను సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు. 54 సంవత్సరంలో, అంటే 54వ సంవత్సరంలో తనకి జబ్బు వచ్చింది అని చెప్పి తెలిసింది. 55వ సంవత్సరానికల్లా అతను చనిపోతాడు అని చెప్పి డాక్టర్ కూడా చెప్పారు. కానీ అతను చనిపోయింది ఎప్పుడో తెలుసా? అతనికి 98 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే దీర్ఘాయుష్మంతుడుగా అతను బ్రతికాడు. అంటే సంవత్సరంలో చనిపోతాడు అని చెప్పిన వ్యక్తి దాదాపుగా 45 సంవత్సరాలు ఎక్కువ కాలం బతికాడనమాట. దీనంతటికీ కూడా కారణం అతను సంతోషంగా ఉండడం, తన యొక్క బాడీలో హార్మోన్లు ఆరోగ్యంగా రిలీజ్ అవ్వడం, తను నిస్వార్థంగా బ్రతకడం. అవును, అంటే ఈ కథ ద్వారా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక బిడ్డ, ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి అనుకుంటున్నారు. కానీ ఆనందంగా జీవించే క్షణంలో ఒకానొక సమయంలో నీకంటూ ఒక చిన్న స్వార్థం అనేది ఏర్పడుతుంది. అది నీకైనా కానీ పక్కవారికైనా కానీ. తల్లి, ఇది నీ యొక్క ఆరోగ్యానికి, నీ యొక్క ఆయుష్కు, నీ యొక్క ధనానికి సంబంధించిన విషయం. చాలా జాగ్రత్తగా విను. నీకంటూ ఒక చిన్న స్వార్థం ఏర్పడినప్పుడు నీ బాడీలో హార్మోన్స్ అనేవి
చాలా చాలా ఇదిగా రిలీజ్ అవుతాయి. అంటే ఎలా చెప్పాలి అంటే ఆరోగ్యంగా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ అనేవి అనారోగ్యంగా రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎదుటివారు బాగుపడుతున్నారేమోనని చెప్పి నీకు కానీ లేదంటే నీ పక్కన వాళ్ళు ఎవరికైనా కానీ ఒక చిన్న కుళ్ళు అనేది ఏర్పడింది అంటే దానివల్ల కూడా నీవు మనశ్శాంతి లేకుండా గడపాల్సి వస్తుంది. అది నీవైనా కానీ పక్కవారైనా కానీ. కనుక ఎప్పుడైనా కానీ నీ వల్ల నీవు రూపాయి పెడితే అవతలి వాడు 1000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పుడు ఆ రూపాయి పెట్టడానికి అస్సలు ఆలోచించవద్దు. ఎందుకంటే ధనం అనేది శాశ్వతం కాదు తల్లి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి వినే ఉంటావు కదా. కనుక ఈ చిన్న జీవితంలో నిస్వార్థమైన జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడపాలి. మనసులో ఎటువంటి కుళ్ళు కుట్రాలు అనేవి ఉండకుండా చూసుకోవాలి. అవతలి వారి సంతోషాన్ని చూసి ఎప్పుడూ కూడా ఓర్వలేనితనం, ఏడుస్తూ ఉండడం ఇవేవి కూడా చేయకూడదు. అవతలి వారి సంతోషాన్ని చూసి నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. అప్పుడే నీ ఆయుష్ అనేది రెట్టింపు అవుతుంది. వీటన్నింటికి కూడా వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏంటి అంటే కనుక బిడ్డ, చిన్న చిన్న వాటికే కంగారు పడిపోతూ ఉండడం, ఇక చిన్న చిన్న పనులు చేస్తే అలసిపోవడం, ఇక చిన్న చిన్న వాటికి నీరస పడిపోతూ ఎప్పుడూ కూడా మొద్దుగా పడుకోవాలి అనిపించడం, ఇక ఒక రకమైన భయం ఆందోళన వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీన్నే ఒక రకమైన డిప్రెషన్ అంటారు. అంటే నీలో నువ్వు పెంచుకునే స్వార్థమైన బుద్ధి ఏదైతే ఉంటుందో అది నిన్ను నీకే కనిపించకుండా కాల్చేసే విధంగా తయారవుతుందన్నమాట. కనుక ఈ యొక్క భయం, ఈ యొక్క యాంగ్జైటీ వీటన్నింటి వల్ల సంవత్సరానికి 80 లక్షల మంది చనిపోతున్నారు. నెలకి 6,66,000 మంది చనిపోతున్నారు. వారానికి 1,60,000 మంది చనిపోతున్నారు. రోజుకి 23,800 మంది చనిపోతున్నారు. గంటకి 992 మంది చనిపోతున్నారు. నీవు అటువంటి భయాందోళనలతో బ్రతకకుండా ఈ క్షణం నుంచైనా కానీ ఎటువంటి స్వార్థం లేకుండా జీవితంలో ఏది జరగాలని రాసిపెట్టుంటే అదే జరుగుతుంది, అన్నింటినీ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి బాబా మీద ధైర్యాన్ని వదిలేసి ఈ క్షణం నుంచి సంతోషంగా ప్రశాంతంగా బ్రతకడం అలవాటు చేసుకోమని ఈ సందేశం ద్వారా బాబాగారు మనకి ఈ సందేశాన్ని అందించాలి అన్న ఈ ఒక్క ఉద్దేశం అనేది మన జీవితంతో ఒక రకమైన ఎలా చెప్పాలి అని అంటే మన జీవితం అనేది ఇప్పటి నుంచైనా కానీ ఒక నిస్వార్థమైన జీవితంలా ఉండాలి అన్న ఉద్దేశంతో బాబాగారు తండ్రి స్థానంలో ఉండి మనల్ని హెచ్చరిస్తున్నారన్నమాట. బిడ్డ, ఎప్పుడైతే నీకంటూ కొన్ని కోరికలు ఉంటాయో ఆ కోరికలు ఏవైనా కానీ నీకంటూ ఒక మంచి ఉద్యోగం రావాలి అని కానీ లేదంటే నీవు కోరుకున్నట్లుగా నీవిప్పుడు గర్భిణీతో ఉంటే కనుక నీకు అబ్బాయి పుట్టాలి అని చెప్పి నీకు కోరిక ఉన్నా కానీ లేదా నీ భర్త మారి నిన్ను నీ బిడ్డలను ప్రేమగా చూసుకోవాలి అనుకున్నా కానీ లేదంటే నువ్వు చేసుకునే వ్యాపారంలో ఏదైనా కానీ దాంట్లో నీకు లాభాలు రావాలి అన్నా కానీ నీకు సొంత ఇంటి కల నెరవేరాలి అన్నా కానీ ఇలా నీ కోరిక ఏదైనా కానివ్వు తల్లి, వాటికి తగ్గ ఏర్పాట్లు అనేవి నేను ఖచ్చితంగా సమకూరుస్తాను. నారు పోసిన వారే నీరు పోస్తారు అనే మాట నువ్వు ఎప్పుడూ కూడా వినే ఉంటావు. అయితే నీ యొక్క కోరికలన్నింటికీ కూడా నేను ఎప్పుడో నారు పోసాను, ఇక నీరు పోయకుండా వదులుతానా చెప్పు? కనుక వాటి గురించి నువ్వు ఎటువంటి భయాందోళనలు చెందకుండా ప్రశాంతంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అనే దాని మీద మాత్రమే శ్రద్ధను పెట్టి నువ్వు చేస్తున్న పనిని క్రమశిక్షణతో కనుక చేస్తూ ఉంటే
తప్పకుండా నీ యొక్క సంకల్పం అనేది ఏదైనా కానీ ఆ సంకల్పాన్ని నేను నెరవేరుస్తాను అని చెప్పి నీకు వాగ్దానం ఇస్తున్నానమ్మా. బిడ్డ, ఇక నీ మనసులో ఎటువంటి భయాందోళనలు పెట్టుకోకుండా ఆనందంగా జీవితాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేసుకో. నవ్వేవాళ్ళు ఎప్పుడూ కూడా నిన్ను చూసి నవ్వుతూనే ఉంటారు. వారు నవ్వుతున్నారు అని చెప్పి నీ యొక్క నడకను వెనక్కి తిప్పాలి అని చెప్పి ఎప్పుడూ కూడా అనుకోవద్దు. నవ్విన పళ్ళే బయటపడతాయి అని కూడా నువ్వు వినే ఉంటావు. కనుక నీ యొక్క పని ఏదైనా కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నీకు మాత్రమే తెలుసు. ఎదుటివారు దాన్ని మెచ్చుకోవాలి అని చెప్పి నీ మనస్సులో ఎప్పుడు కూడా పొరపాటున కూడా అనుకోవద్దు. ఆ మెప్పుల కోసం ఏ రోజు కూడా ఎదురు చూడవద్దు. ఎందుకంటే నీ యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టానికి తగిన ఫలితం అనేది నువ్వు పొందినప్పుడు మాత్రమే దాని యొక్క సంతోషం, దాని యొక్క విలువ అనేది నీకు పూర్తిగా తెలుస్తుంది. అవతలి వారు హేళన చేశారు అని చెప్పి, అవతలి వారు నవ్వుకుంటున్నారు అని చెప్పి నీ యొక్క పనులను కనుక నువ్వు వాయిదా వేసుకున్నావు అంటే నువ్వు అందుకోవాలి అనుకుంటున్న ఆ తీరాలను ఎప్పటికీ కూడా అందుకోలేవు అని చెప్పి గమనించుకో. నీ కోసం నేను ఎన్నింటినో ఏర్పాటు చేసి ఉంచాను. వాటన్నింటినీ కూడా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆ యొక్క తీరాలకు పూర్తిగా చేరుకునేంత వరకు నీ యొక్క శ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమను నువ్వు పూర్తిగా ఉపయోగించుకోవాలి. అలా అని చెప్పి ఎప్పుడూ కూడా ఏదో భయాందోళనలతో నీ యొక్క శ్రమకు నువ్వు బ్రేక్ వేసి అక్కడే పనులను ఆపేసి ఎక్కడ ఉన్నదానివి అక్కడే కూర్చుండిపోవద్దు. కనుక వీటన్నింటినీ గుర్తు చేయడానికే ఈరోజు నేను నీకు ఈ సందేశంతో ముందుకు వచ్చాను. దీని యొక్క ఆంతర్యం ఏంటో నీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. కనుక నీవిప్పుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన మాటలు ఏంటి అంటే, మనసుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. కాసేపు రోజు ఒక 15 నిమిషాలైనా కానీ ధ్యానంలో కూర్చోవాలి. ఎవరు ఏమనుకుంటున్నారా అని చెప్పి ఎప్పుడూ కూడా ఆలోచించకూడదు. నీ మనసుకు ఏది సంతోషంగా అనిపిస్తే అది మాత్రమే చేయాలి. రోజు ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా నవ్వుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎటువంటి భయాందోళనలు మనసులో పెట్టుకోకూడదు. నీవు ఎంత ధైర్యంగా ఉంటే, నీవు ఎంత అనారోగ్యంతో ఉన్నా కానీ తొందరగా ఆ అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యంగా కోలుకోగలుగుతావు. ఇవన్నీ కూడా తెలుసుకొని నీ యొక్క జీవిత సూత్రాలుగా మలుచుకొని ప్రతి అడుగు కూడా ఆనందంగా వేయడానికి ప్రయత్నించు. ఎందుకంటే ఇప్పుడు నువ్వున్న స్థితి అనేది చాలా దారుణమైన స్థితి. చీటికి మాటికి కంగారు పడిపోతూ ఉన్నావు. ఎందుకో ఎవరికీ తెలియని భయాందోళనలకు గురి అవుతున్నావు. దీనివల్ల నువ్వు జీవితంలో చాలా నష్టాలు చూడాల్సి వస్తుంది. కనుక ఇటువంటి భయాలన్నింటినీ కూడా ఈ రోజు నుంచి పక్కన పెట్టేసి ఏది ఎలా జరుగుతుందో అలాగే జరగనివ్వు. అంతా కూడా నా బాబా చూసుకుంటారు అనే ధైర్యంతో సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యి అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి తండ్రి స్థానంలో ఉండి చాలా చక్కగా హెచ్చరించి చెప్పారండి. అంటే ఈ యొక్క ప్రతి మాటలో ఆంతర్యం అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఏ తండ్రైనా కానీ తన బిడ్డలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురొచ్చినా కూడా ఆ పరిస్థితులను తట్టుకొని నిలబడాలి అని చెప్పే కోరుకుంటారు. కనుక ఆ తండ్రి స్థానంలో బాబాగారు కూడా మన నుంచి అదే కోరుకుంటున్నారనమాట. మరి మనకు ఇన్ని మంచి మాటలు చెప్పినప్పుడు బాబాగారి మాట అనేది మనం వినకుండా ఉంటామా? ఖచ్చితంగా వింటాం. మీరు కూడా వింటారు అని చెప్పి కోరుకుంటున్నాను. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటి
మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరికొంతమంది బాబా భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీ ద్వారా ఒక్కరు మారినా కానీ అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు కలుసుబాటుతనం అవుతుంది. మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాము. అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.